అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్. ఇవాళ 19th February వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది. నికాయ్ 1/4% మేర, హాంకాంగ్ 0.5% పైన నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై 1/4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ అయితే చూసాం. నాస్డాక్ కేవలం 15 పాయింట్ల లాభంతో, డౌ జోన్స్ కేవలం 10 పాయింట్ల లాభంతో ముగియగా S&P 500 1/4% మేర లాభాలతో రికార్డ్స్ హైస్ దగ్గర క్లోజ్ అయింది. సో అదొకటి అప్డేట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. గోల్డ్ పరంగా $2,957 దగ్గర మళ్ళీ గోల్డ్లో ఒక మంచి రీబౌండ్ అయితే చూసాం. మెల్లగా $3,000 దిశగా గోల్డ్ ఇక్కడ పరుగులు తీస్తుంది. ఒక బ్రోకింగ్ కంపెనీ అంచనా ప్రకారం, ఇంటర్నేషనల్ కంపెనీ అంచనాల ప్రకారం $3,100 వరకు గోల్డ్ ఇమీడియట్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయిల్ $75-76 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. చైనాస్ డీప్ సీక్ హ్యాస్ టేకన్ ద వరల్డ్ బై స్టార్మ్. హియర్ ఆర్ ద బ్రెయిన్స్ పవరింగ్ ద AI సెన్సేషన్ అన్నట్టుగా ఒకటి. ట్రంప్ సేస్ యుక్రెయిన్ షుడ్ నెవర్ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఇన్ కామెంట్స్ అబౌట్ ద వార్ విత్ రష్యా. న్యూజిలాండ్ స్లాషెస్ రేట్స్ ఫర్ 4th straight టైమ్ ఇన్ ఎ బిడ్ టు బూస్ట్ ఏ స్లోయింగ్ ఎకానమీ. సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా చూస్తే, చైనీస్ స్టాక్ మార్కెట్ చీర్స్ హీస్ సపోర్ట్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్. సో ఇక్కడ జింగ్పింగ్ చేసిన సపోర్ట్, అలాగే ప్రైవేట్ కంపెనీస్కి కొద్దిగా ఊరటనిచ్చే దిశగా చైనా అడుగులు వేయటం లాంటివి కొద్దిగా అక్కడి స్టాక్స్ని పాజిటివ్ దిశగా తీసుకువెళ్ళాయి. ప్రెసిడెంట్ ప్రామిసెస్ టు అబాలిష్ అన్రీజనబుల్ ఫైన్స్. ఎంటర్ప్రైజెస్ ఇండెక్స్ రైజ్ అప్ టు 1.8%, అప్ నియర్లీ 24% సిన్స్ జాన్లో. సో స్టిల్ ఇంకా జిమ్ రోజర్స్ లాంటి వాళ్ళందరూ కూడా చైనా మీద బెట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో చైనా కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. అందువల్ల ఇవి స్టిల్ ఇంకా చైనాలో పొటెన్షియల్ ఉందేమో అన్న అంచనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనలిస్టులతో అయితే ఉంది. సో చైనాను పక్కన పెట్టడానికి అవకాశం ఎప్పటికీ ఉండదు కోవిడ్ తర్వాత. సో చైనా +1 స్ట్రాటజీ అనుకున్నా, ఆర్ఎల్స్ ఇంకా ఏ స్ట్రాటజీ అనుకున్నా సరే చైనాని ఇగ్నోర్ చేయలేం, అది ఎలాంటి ఫ్యాక్టర్లో అయినా సరే. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా 9 సెషన్స్ కంటిన్యూ సెల్లింగ్ తర్వాత నిన్న కొద్దిగా బయ్యర్స్గా నిలిచారు. 4,787 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. ఇది ఒక రకంగా పాజిటివ్ అంశం. మేబీ మార్కెట్ ఇక్కడ బటమ్ అవుట్ అవుతుందా అనుకునేందుకు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 10వ సెషన్లో కూడా బయ్యర్స్గా ఉన్నారు. 3,072 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాం. సో మేబీ ఇక్కడ కొద్దిగా బటమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిఫ్టీ అక్కడక్కడ ఉన్న మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంకా కొద్దిగా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీక్ వాల్యుయేషన్స్ కరెక్షన్స్ అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ చాలా స్టాక్స్ లైక్ పీక్ నుంచి 50% పడ్డాయి, బట్ లోయర్ లెవెల్స్ నుంచి ఎంత పెరిగాయి అనేది కూడా ఇక్కడ మనం ఇంపార్టెంట్. ₹10 స్టాక్ ₹100 అవుతాయి. ఆ ₹100 నుంచి 50% పడ్డా ₹50 వస్తుంది. బట్ 10 నుంచి 50 పెరిగినప్పుడు అక్కడ 5x ఆల్రెడీ మనకు పెరిగి ఉన్న సంగతి మనం గమనించట్లేదు. సో ఆ వాల్యుయేషన్స్ కంఫర్ట్ జోన్లో ఉన్నాయా లేదా, సో స్టిల్ దానికి తగ్గట్టు అంటే ఆ స్టాక్కి ఆ సెక్టార్లో మనం ఇస్తున్న మార్కెట్ క్యాప్ ఎంత, PE ఎంత ఉంది, నిజంగా దానికి తగ్గట్టు ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ కానీ కంపెనీస్ పర్ఫామ్ చేస్తూనే ఉన్నాయా, అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టాక్స్ పరంగా చూస్తే కంటైనర్ కార్పొరేషన్కి 690 కోట్ల మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై ఆర్డర్ టు బ్రెత్ వెయిట్ అన్న కంపెనీకి ఒకటి 690 కోట్ల రూపాయల ఆర్డర్ ఒకటి గెలుచుకుంది. ఎరడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి గిఫ్ట్ సిటీలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చింది. L&T అక్వైర్డ్ ద రిమైనింగ్ 26% స్టేక్ ఇన్ L&T స్పెషల్ స్టీల్స్ అండ్ హెవీ ఫోర్జింగ్స్లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుంచి వీళ్ళు వాటా అయితే తీసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్కి 166 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. పిరమల్ ఫార్మాకి USFDA నుంచి 6 అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఫామ్ 483 అయితే ఇచ్చారు. పురవంకర దాదాపు 38 లక్షల షేర్లని శోభా పురవంకర ఏవియేషన్ నుంచి వీళ్ళు తీసుకోవడం అయితే చూసాము. RVNLకి 554 కోట్ల రూపాయల రైల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ నుంచి 2 సంవత్సరాల సంబంధించిన ఆర్డర్ అయితే వచ్చింది. రవీంద్ర ఫార్మాల్ USFDA తన దర్యాప్తు సోదా ఏదైనా అనుకోవచ్చు, దాన్ని పూర్తి చేసింది. ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్లాంట్కి వచ్చింది 5 అబ్జర్వేషన్స్తో. అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు అంటే వీటిని మార్పులు చేర్పులు చేసుకోండి అని చెప్పి అబ్జర్వేషన్స్లో USFDA అధికారులు ఇస్తారు. వీళ్ళు దాన్ని ఎంతగా త్వరగా ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకుంటే ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మేజర్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో. సో ఇవాళ హెక్సావేర్
లిస్ట్ కాబోతోంది. మార్కెట్స్లో 708 ఇష్యూ ప్రైస్ అయితే ఉంది. రీటైల్ పోర్షన్ 0.11 టైమ్స్ మాత్రమే ఉంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 9 టైమ్స్ రాగా ఎంప్లాయీ పోర్షన్ కూడా 0.32 టైమ్స్ మాత్రమే అయింది. సో ఓవరాల్గా అంత గొప్ప లిస్టింగ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఏం లేదు. 2.66 టైమ్స్ ఓవరాల్గా సబ్స్క్రైబ్ అయిన క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షనే చాలా ఎక్కువగా ఉంది. అదే గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయి. వేదాంత has received 83% creditor approval for its proposed demerger, clearing a crucial hurdle for its restructuring plan. The proposal required support from at least 75% of creditors by debt value to move forward. సో దీన్ని ఒక 5-6 కంపెనీస్గా విభజించాలని చెప్పి వేదాంత అయితే అనుకుందో దానికి 83% క్రెడిటార్స్ నుంచి ఆమోదం అయితే లభించింది. సో ఇక వీళ్ళు త్వరగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డిమెర్జర్స్ ఒక 6 షేర్స్గా రాబోతున్నాయి. RVNL has informed exchanges that it's received a letter of acceptance from rail infrastructure development. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టెస్లా ప్లాన్స్ మహా డెబ్యూ. ఈవీ కంపెనీ టు మేక్ ఇన్ ఇండియా స్టేట్ ఆఫర్స్ ల్యాండ్. ఆల్రెడీ పూణేలో వీళ్ళు ఆఫీస్ తీసుకున్నారు. మోస్ట్లీ మహారాష్ట్రలోనే ఒక కంపెనీ ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతుంది అన్నట్టుగా కూడా ఒక ఇది. మొన్న ఎలాన్ మస్క్ని మోడీ గారు కలిసిన తర్వాత మేబీ ఇండియన్ అంబిషన్స్ మీద వీళ్ళు ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు అయితే ఉన్నాయి. వైట్ హౌస్ని ఎవరు రన్ చేస్తున్నారు? ఎలాన్ మస్క్ రన్ చేస్తున్నారా, డొనాల్డ్ ట్రంప్ రన్ చేస్తున్నారా, ఆ నిర్ణయాలు ఏంటి అన్న దాని మీద. బట్ ఏదైనా అది వాళ్ళ దేశాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇండియాలో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడంతో పాటు షోరూమ్ని ఏర్పాటు చేయడమా, లేకుంటే ఈవీ కంపెనీని ఏర్పాటు చేసి అక్కడ నుంచి కార్లు ఇక్కడికి తీసుకురావడమా, లేదంటే ఇక్కడే తయారు చేసి వీటిని సెల్ చేయటమా. సో ఏదైనా ఒక క్లారిటీ అయితే రాబోతుంది. దానికోసం దాదాపుగా మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని ఒక క్లారిటీ అయితే వచ్చింది. టాటా టు బిగ్ బాస్కెట్ బ్రింగ్ ఇన్ $1 billion క్యాచప్ విత్ Q3 అదొకటి. ప్రైవేట్ బ్యాంక్స్ బీఫప్ బఫర్స్ యాజ్ ఎన్పిఎస్ సర్జ్. ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. సో ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా ఆందోళనతో పాటు దానికి తగ్గట్టు సిద్ధమవుతున్నాయి. కంపెనీస్ బిల్డింగ్ మజిల్ ఫర్ లైక్లీ స్ట్రాంగర్ డిమాండ్. సో అది ఫస్ట్ పేజ్లో మేజర్గా ఉన్న అప్డేట్. అండ్ జేపీ మోర్గాన్ ఈ ఇయర్ ఎండ్కి నిఫ్టీ 26,600 పాయింట్ల మార్క్ని టచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా భావిస్తోంది. సో టాప్ పిక్స్ మేజర్గా దేవ్యాన్ ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్, వెస్ట్ లైఫ్, వరుణ్ బెవరేజ్, జొమాటో, M&M, టీవీఎస్ మోటార్స్, కొటాక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, కేఫిన్, ఎల్ఐసి హౌసింగ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్, మ్యాన్కైండ్, మ్యాక్స్ హెల్త్, రైన్బో, మెడికేర్ అండ్ ఫోర్టీస్, డిఎల్ఎఫ్, గోద్రేజ్, ఓబ్రాయ్ రియాలిటీ మీద వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడి నుంచి కొద్దిగా ఈ స్టాక్స్లో అప్సైడ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. అలాగే FI సెల్లింగ్ లైక్లీ టు సబ్సైడ్ ఫ్రమ్ ఏప్రిల్. నిఫ్టీ క్యాన్ టచ్ 25,000 బై డిసెంబర్. సో ఇది ఎంకే చెప్తున్నమాట. మోస్ట్లీ 25,000 to 26,000 లెవెల్స్ దగ్గర నిఫ్టీ సెటిల్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా బ్రోకింగ్ కంపెనీస్ అయితే చెప్తున్నాయి. ద ఫర్మ్ హ్యాస్ అన్ ఓవర్ వెయిట్ స్టాండ్స్ ఆన్ డిస్క్రిషనరీ, రియల్ ఎస్టేట్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్, వెల్ న్యూట్రల్ ఆన్ ఇండస్ట్రియల్స్, ఐటీ అండ్ ఎనర్జీ. ఫినాన్స్, స్టేబుల్స్, మెటీరియల్స్ మీద అండర్ వెయిట్గా ఉన్నారు. స్ట్రక్చరల్ కన్సర్న్స్ ఉన్నాయన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎంకేస్ టాప్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇంక్లూడ్ లుపిన్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్. In large cap stocks, Escorts, Paytm mid cap, Metropolis Health, Stowcraft and Questcorp in small cap segment. సో ఇది ఎంకే గ్లోబల్ చెప్తున్నమాట. ఇక రిలయన్స్ ఇన్ఫ్రా సోలార్ అండ్ బ్యాటరీ యూనిట్స్ని ఏర్పాటు చేయబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో $1 trillion రౌట్ ట్రిమ్స్ ఇండియాస్ వెయిట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్ గాజెస్. కంపెనీ 3వ స్థానానికి పడిపోయింది ఎంఎస్సి ఎమర్జీ ఇండెక్స్లో. సో మార్కెట్ క్యాప్ తగ్గటము అండ్ దీనితో వెయిటేజ్ ఇష్యూస్ అన్నీ కూడా ఉండడం వల్ల సో అదొకటి. Q3 జీడిపి likely rebounded to 6.4%. Poll of 12 forecasters show pickup in rural demand, government capex. సో 3వ క్వార్టర్లో జీడిపి కొద్దిగా స్థిరమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. 6.4% చేరవచ్చు అనేది వివిధ ఎక్స్పర్ట్స్, ఎకానమిస్టుల అంచనా. ఎందుకంటే కొద్దిగా రూరల్ డిమాండ్ పెరగబోతుంది, గవర్నమెంట్ క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ నిధులు కూడా ఖర్చు చేయబోతుంది కాబట్టి ఇవన్నీ పరోక్షంగా జీడిపి పెరగడానికి దోహదపడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా మనం చూడవచ్చు. అట్ 4.7 trillion రూపీని ఎన్ఎస్సి మోస్ట్ వాల్యూడ్ అన్లిస్టెడ్ ఫర్మ్ ఇన్ ఇండియా. సో హురూన్ రీసెర్చ్ దీని ప్రకారం అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇప్పుడు ఎన్ఎస్సి దాదాపు 4.7 లక్షల కోట్ల రూపాయల విలువతో అతి ఖరీదైన కంపెనీగా ఉంది అన్నట్టుగా కూడా ఇది చెప్తుంది. తర్వాత సీరం ఇన్స్టిట్యూట్, తర్వాత జోహో కార్పొరేషన్ కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
అండ్ టాటా టెక్నాలజీస్ ఆల్ టైమ్ లో హిట్ చేసింది. ఏడాదిలో ఇప్పటివరకు 30% మేర పతనం అవటం అయితే చూసాము. అండ్ ఎక్స్ ఎంప్లాయ్ అలెజెస్ టీసీఎస్ మిస్యూజ్డ్ యూఎస్వి సిస్టమ్. ఇక్కడ మిస్రిప్రజెంటెడ్ జాబ్ రూల్స్ టు సెండ్ మోర్ ఎంప్లాయీస్. సో విదేశాలకు ఎక్కువ మంది, ఎస్పెషల్లీ యూఎస్కి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పంపించడానికి జాబ్ రూల్స్ని మిస్రిప్రజెంట్ చేసిందని చెప్పి ఒక ఎక్స్ ఎంప్లాయ్ టీసీఎస్ మీద ఆరోపణలు అయితే చేశారు. అది బ్లూంబర్గ్ రిపోర్ట్ చేసింది. సో చూడాలి ఎలాంటి ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందేమో అని చెప్పి. అండ్ త్రివేణి ఇంజనీరింగ్ డౌన్, జాగిల్ ప్రీపెయిడ్. జాగిల్ స్టాక్ కూడా దాదాపు 50% పీక్ నుంచి, ఇప్పుడే ఒకసారి చూస్తే నేను ఈ డేటా మనకు ఆల్మోస్ట్ 564 నుంచి 327 రూపీస్కి దాదాపుగా దిగిపోవడం అనేది చూసాం. లోయర్ లెవెల్స్ నుంచి ఏ స్థాయిలోకి వచ్చేసిందో, ఎక్కడి నుంచి అయితే పరుగు మొదలు పెట్టిందో మళ్ళీ అక్కడి నుంచి ఆ స్థాయికి దిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ ఇయర్ టు డేట్ రిటర్న్స్ -40% డౌన్, లాస్ట్ 6 మంత్స్లో 10% డౌన్, లాస్ట్ 1 ఇయర్లో ఒకటే దాదాపు, ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి రన్అప్ 1 ఇయర్లో 29% దాకా రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ, బట్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. నిఫ్టీ అక్కడక్కడే ఉన్నప్పటికీ కూడా చాలా స్టాక్స్లో 40 to 50% పైన నష్టాలు అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. బ్లాక్ స్టోన్ జాయిన్స్ రేస్ టు బై యాక్సోస్ పెయింట్ బిజినెస్. ఇంతకుముందు నుంచి అనుకున్నట్టు యాక్జోనోబెల్ డ్యూలెక్స్ బ్రాండ్ మనందరికీ చిరపరిచితమైన బ్రాండ్. దీన్ని ఇప్పటికే చాలా కంపెనీస్ పోటీ అయితే పడ్డాయి దీన్ని కొనుగోలు చేయడానికి. ఇప్పుడు బ్లాక్ స్టోన్ ఎంటర్డ్ ద రేస్ టు అక్వైర్ ద పెయింట్ బిజినెస్ ఆఫ్ యాక్జోనోబెల్. జేఎస్డబ్ల్యూ, పిడిలైట్ హ్యావ్ ఆల్సో షోన్ ద ఇంట్రెస్ట్, బట్ ఎవరికి ఇది దక్కుతుంది అన్నది కూడా మనం చూడాలి. యాక్జోనోబెల్. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.